రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అనుకుంటాము. ఈ దరిద్ర ముఖ్యమంత్రి అన్నారు. రైతులకు ఏ కోశాన కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే దాన్ని బట్టి కొంటాడంట, కానీ తాను మట్టు కొనడంట. మళ్ళీ ఏం బీక్తావా ఇంట్లో కూర్చొని? ఏం చేయని కూడా నువ్వు ఎంటికలు బీక్కుంటూ కూర్చుంటావా? ఏం పని చేస్తావు? లేకుంటే ఇంట్లో జాడు కొట్టుకుంటూ కూర్చుంటావా? ఇదేనా నువ్వు చేసిన పని? అరే కరోనా టైంలో కూడా మా ముఖ్యమంత్రి గారు సొంతంగా కరోనా టైంలో కూడా నోట్ల రద్దు అయిన టైంలో కూడా పొలాల పోటీ మమ్మల్ని పంపించి కొనుగోలు కేంద్రాలు పెట్టించి ఒడ్లు కొనుక్కొని అది రాష్ట్ర ప్రభుత్వం చేసింది సార్, కేంద్ర ప్రభుత్వం చేయలే. ఇప్పుడు ఎందుకు అయిందట్లా? నీకు నేను కడుపులో వస్తుంది, నా కరోనా వచ్చింది, నీకు కూడా ఏమన్నా కరోనా తగిలిందా? నీకేమన్నా అది కదా, నోట్ల మంత్రం తగలేదుగా. ఆ బడేవి నోటు మార్చి పడేసే కరోనా తెచ్చిపెట్టే దాంట్లో ఎంతమంది చచ్చిపోతారు అడిగే దిక్కు లేకుండే. అలాంటి టైంలో కేసీఆర్ సార్ ముందర పెట్టుకొని కరోనా టైంలో కూడా ఒడ్లు మమ్మల్ని ధైర్యం చెప్పి అందరూ తిరిగిచ్చి గోడౌన్లు లేకపోతే కూడా ఫంక్షనాలు తీసుకొని కొనుగోలు కేంద్రాలు పెట్టించిన రోజులు మా కేసీఆర్ సార్. నీకేమైంది అయ్యాలా? మా కేసీఆర్ సార్ అంటే ఈ రోజుకి దాదాపు 70 ఏళ్ళకి వచ్చింది. నువ్వైతే 59, 50, 52 కదా, అంతే కదా. నీ వయసుకు నీకు బుర్ర పని చేయాలా? చేస్తలేదా? దగ్గర నువ్వు దిగిపో. ఇంకోటి వస్తే నీ పార్టీ వాడు ఎవడన్నా సొంటిగాడు చూద్దాం వాడని రోజులు నడుపుతాడు. ఇట్లాంటిది చేస్తే తప్పు సార్. రైతులతో చిలగాట మాడుకుంటే పుట్టగతులు లేకుండా పోతాయి. ఈరోజు నరేంద్ర మోడీ 700 మందిని పొట్టను పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? నల్ల చట్టాలు తెచ్చి పెట్టుకున్నాడు. అలాంటి చట్టాలు నువ్వు కూడా దేనికి ప్రయత్నం చేస్తున్నావు? జాగ్రత్త సుమా, నీకు పుట్టగదులు లేకుండా పోతాయి. రేపటి నాడు నీకు 6 ఫీట్ల గదల భూమి నీకు దొరకకుండా పోతుంది రేపటి నాడు. అట్లయితే మళ్ళీ నీకు వెనకడ కూడా అట్లనే గాళ్ళని పేలిపోయాయి కదా, అట్లే నీకు కూడా అయితే మళ్ళీ చూసుకో జాగ్రత్త. రైతులతో పొట్ట కొడితే ఇదే పని జరుగుతుంది సార్. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. ఇళ్ళ కోసము ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్పాలని సార్ గొప్ప విషయం. ఇల్లు కట్టే ముందే బిల్లు లేపింది సార్ కొందరు. సాక్ష్యాలు పెట్టమంటే పెడతాం. ఇంతవరకు ₹1,00,000 వాడేసిరు అంతే. మిగతా పైసలు ఎందుకు ఇస్తలేరు? మిగతా పైసలు ఎందుకు చేస్తలేరు? పైసలు లేవు కదా. మిగతా వాస్తవంగా చెప్పాలంటే ఇంకా అమ్మకడమ్మక మీరంతా చంద్రబాబు నాయుడు టీం కదా. ముఠా వేసే టీం అంటే చంద్రబాబు నాయుడు టీమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చేసేది చారాన, చెప్పేది బారాన. నువ్వు కూడా అదే పని చేస్తున్నావు ఇవాళ. అంతకుమించి ఏం చేసినావు? మా సారేమో బారాన చేసి చరణ కూడా చెప్పలే కేసీఆర్ సార్. నువ్వేమో బారాన కూడా చేయవు కానీ చరణ కూడా చేయవు, కానీ బారాన చెప్పడానికి వస్తుంది నీ నోరు అట్లాంటిది. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కినావు. ప్రజలు నమ్మిరు నేను. ఆ నమ్మకాన్ని ఒమ్ము ఒకటి చేయకు. ఆ నమ్ము ఇట్లా పోయిందనుకో, ఆ నమ్మకం పోయిందనుకో నీ మీద, ఒక్క నిమిషం కూడా నువ్వు ఆ సీట్లో కూర్చోలేవు రేవంత్ రెడ్డి. ఆ టైం కూడా దగ్గరకు వస్తున్నది. దయచేసి ఇది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఇకపోతే విద్యారంగానికి దేనికి కూడా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరించే పనిచేస్తున్నాడు, కానీ సొంత బుర్ర మట్టుకు లేదు, రాదు. ఎందుకంటే వీళ్ళు ఒక కమిషన్ ఏజెంట్లు, బ్రోకర్లు తప్పిస్తే వేరే ఏం పని చేసినాడు కాదు. ఇంతకుముందు ఒక వ్యవసాయం చేసినాడు కాదు, కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టినాడు కాదు, కనీసం ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి దాని కింద ఏదైనా పని చేయించినాడు కాదు. ముఠా మేస్త్రిలాగా పని చేసిండు. ప్లాట్లు కానీ కనుక తిన్నాడు, కమిషన్ తిన్నాడు, కబ్జాలు పెట్టిండు. ఇప్పటికీ 2 ముగ్గురు అన్నదమ్ములు అదే పని చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా. ఇంత సిగ్గు చేయటండి దీనికి. పైకి వెళ్ళి మమ్మల్ని పట్టుకొని నోటికి వచ్చి మాట్లాడతారు. కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, ఎవ్వరు వరదలు నోటికి వచ్చి మాట్లాడతారు. అది వాళ్ళ కాలు గోటి జరుపుకోరు సార్ మీరు ఎవరు కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఈరోజు తెలంగాణలో ఒక మక్తల్ నియోజకవర్గం తీసుకోండి, ఒక భీమా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ సార్. పెద్ద చిత్రం పెట్టిపోతే దాన్ని పూర్తి చేసిన ఘనత కేసీఆర్ సార్దే. దాని కింద 2 లక్షల ఎకరాలు నీరు వారబెట్టుకుంటాను సార్. దాన్ని కూడా ఇప్పుడు నేను చూస్తున్నా, దాదాపు ఈ 15-20 రోజుల నుంచి, వారం 10 రోజులు చూస్తున్నా. గడిగడికి మోటార్ ఆన్ చేస్తారు, పని చేస్తారు. గడిగడికి మోటార్ ఆన్ చేస్తారు, పని. ఏంటండి ఆ మోటార్లు ఏమన్నా బాయిలకాడ సంబంధం పంపు అనుకున్నారా? తెలివి ఉన్న కానీ ఆఫీసర్లే కొంచెమన్నా ఆ మోటార్ని కాపాడుకున్నారు. అటు ఆఫ్ ఆన్ చేస్తే మోటార్ ఉంటాయా? అంత పెద్ద పెద్ద మోటార్లు. ఎక్కడ పోయింది తెలివి? ఎక్కడ పోయింది మీ టెక్నాలజీ? ఎక్కడ పోయింది మీ ఉన్న ఆఫీసర్లంతా? అంత పనికి మళ్ళీ వచ్చాడు కూర్చొని పనికి మళ్ళీ పని చేసుకుంటాం. మోటార్లకి రేపు అయిందో మీ పుట్టగతులు లేకుండా చేసి పడేస్తాం మేము.
నేను పిల్లాడు అనుకుంటురా చూస్తాను వాళ్ళు పెట్టే వాట్సాప్ ప్రతి చూస్తూ ఉన్నా నేను దూరాల వాళ్ళు పెట్టేది నాకు జర్రో ఫ్లో వచ్చిందనే కదా ఆన్ చేస్తాను జర్రో ఫ్లో వస్తే తమనికి నీళ్ళు వద్దావా డ్యామ్ ఖాళీ ఉంది కదా 6 దూరాలా ఈ తెలివి ఎక్కడ పోయింది మీకు ఇంకా వానలు పడితే తెలియదు ఏమైందో తెలియదు నారాయణపూర్ నిండిందా లేకపోతే అల్మేడి నిండిందా కూడా మీకు సమాచారం లేవు ఈ గాడి చిన్న చిన్న వానలకు పంపులు చాలు చేస్తారు ఎవరన్నా తెలివి ఎక్కడ పోయింది మీది కొంచెమన్నా టెక్నాలజీ వాడండి సార్ బుర్ర వాడండి అవి ఈజీ ఆషామాషి పంపులు కాదు అవి ఇంపోర్టెడ్ పంపులు కంప్యూటరైజ్ హైడ్రాలిక్ స్టార్ట్ అయ్యే పంపులు ఈ బటన్ స్టార్ట్ అయ్యే పంపులు కాదు అది